వెల్కమ్ టు డివై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రాజుపాలెం గ్రామంలో అనధికార రొయ్యల సాగుపై అధిక ఫిర్యాదు మేరకు జిల్లా ఆక్వా అథారిటీ బృందం పర్యటించి ఆ చెరువులు తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. చేవల చెరువులకు అనుమతులు తీసుకుని రొయ్యల సాగు చేయటం వల్ల తమ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమై శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఆ ప్రాంతానికి చెందిన వారు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిషరీస్ జేడీ వై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీస్ శాఖల అధికారుల బృందం ఆ ప్రాంతంలో పర్యటించారు. చెరువులు అనుమతులు పరిశీలించి చేపల చెరువులు అనుమతులతో రొయ్యల సాగు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ చెరువులు తొలగించాలని రైతులను ఆదేశించారు. 2 రోజుల వ్యవధిలో ఆ చెరువులు తొలగించకపోతే మేమే ఆ చెరువులను తొలగించి రైతులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేప తీస్తూ వదిలేస్తారా? అవి ఒక్క రెండు కాదు బ్రో. ఈ సైజ్ ఎంత సైజ్ చేసాక ఇప్పుడు బండి రాదు కదా ఇక్కడికి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు చేప వస్తూ వదిలేస్తారా? ఒకసారి మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడండి, దయచేసి 10 మంది మాట్లాడద్దు. ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల వేదిక సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వేదికగా వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు డిఎల్సి కమిటీ జిల్లా స్థాయి ఆక్వాకల్చర్ కమిటీ వారు మరి వచ్చి ఈ రాజుపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ చేపల చెరువుని సందర్శించడమైంది. మరి వీటిని తనిఖీ చేయగా వీరు లైసెన్సు చేపల పెంపకానికి తీసుకుని చేపలు కాకుండా రొయ్యలు పెంచుతున్నట్టు తెలిసింది. మరి వీరి వదిలినటువంటి వ్యర్థాల వలన చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకి ఎంతో ఇబ్బంది కలిగి గత కొద్ది నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వాళ్ళు ఫిర్యాదు చేయటం, దాని మీద ఈరోజు జిల్లా స్థాయి కమిటీ వారు మొత్తం వీటిని 2 రోజుల్లో మొత్తం వారికి టైం ఇచ్చి 2 రోజుల్లో మొత్తం కూడా తీసేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అలా చేయని ఎడల జిల్లా స్థాయి సమితి ఆధ్వర్యంలో మేమే వాటిని కొట్టి దానికైన ఖర్చుని అతని నుంచి రెవెన్యూ రికవరీ చట్టం మీద రాబట్టాలని చెప్పి పూర్తిగా ఆయనతో సంతకాలు తీసుకుని రాయించడం అయింది. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.